ఒక ₹1000 పెట్టి సిమెంట్ టెస్ట్ చేస్తే అతనికి వ్యాస్ డిఫరెన్స్ లేదనేది నాకు అర్థమైపోయింది. కానీ ఆ పేషెంట్ కి జీరో స్పెర్మ్ కౌంట్ కి 40,000-50,000 టెస్టులు చేపించారు. వైక్రోమోజోమ్ మైక్రో డిలీషన్స్ అని, క్యారియోటైపింగ్ అని, హార్మోన్ టెస్టులని, ఏయేయో స్కానింగ్లని అన్ని చేపించి ఓన్లీ టెస్టులకే 40,000-50,000 టెస్టులకి వేస్ట్ చేసి, దాంతో పాటు మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఒక 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు మల్టీవిటమిన్ టాబ్లెట్స్ యూజ్ చేపించి దానికి ఇంకో ₹3,00,000 డబ్బులు వేస్ట్ చేపించింది ఆ లేడీ డాక్టర్. అతనికి నేను జస్ట్ సిమెంట్ టెస్ట్ చేస్తే అతనికి బయటకు వచ్చే వ్యాస్ డిఫరెన్స్ లేదు. క్లినికల్‌గా ఎగ్జామినేషన్ చేస్తే అంటే పేషెంట్ నేను క్లినికల్‌గా టెస్టిస్ పట్టుకొని చూస్తే నాకు టెస్టిస్‌లో ఈ వ్యాస్ డిఫరెన్స్ లేదు అని చెప్పి క్లియర్‌గా అర్థమైపోతుంది. అంటే టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకు వచ్చే దారి కూడా లేని పేషెంట్‌కి లేడీ డాక్టర్స్ ఒక 3, 4 సంవత్సరాలు టైం వేస్ట్ చేసి ₹3,00,000 మనీ వేస్ట్ చేసి ఆ పేషెంట్‌కి అంత నష్టం చేశారు. సో ఎవరైనా సరే ఈ స్పెర్మ్ కౌంట్ 0 ఉన్నప్పుడు ఫస్ట్ స్పెర్మ్ కౌంట్ పెరగటానికి టాబ్లెట్స్ కాదు వాడాల్సింది. దానికి రీజన్ ఏంటి అనేది తెలుసుకోవాలి. టెస్టిస్ నుంచి స్పెర్మ్ పుట్టట్లేదా? లేదా బయటకు వచ్చే దారిలో స్పెర్మ్ ఎక్కడైనా బ్లాక్ అవుతుందా? ఒకవేళ బయటకు వచ్చే దారిలో స్పెర్మ్ గనక బ్లాక్ అవుతుంటే ఏ కారణం వల్ల స్పెర్మ్ బయటికి రావట్లేదు? బయటకు వచ్చే వ్యాస్ డిఫరెన్స్ లేని పేషెంట్‌కి ఎన్ని సంవత్సరాలు మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడుకుంటే లేని వ్యాస్ డిఫరెన్స్ కొత్తగా ఏర్పడిద్దా? పుట్టిద్దా? పుట్టదు కదా! కానీ ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా ఆ లేడీ డాక్టర్ లేదా ఐవీఎఫ్ స్పెషలిస్ట్ ₹3,00,000 డబ్బులు వేస్ట్ చేసింది. 3, 4 సంవత్సరాలు టైం వేస్ట్ చేసింది.